చూసినా కొంచెం అనుకోండి సార్, కొంచెం కొంచెం అనుకోండి బ్యాక్. అవి కొంచెం తీసేస్తాను పక్కన పెట్టి. అది కొంచెం తీసి పక్కన పెట్టి తీసే కొన్ని నాగరాజ్, మీకు లైట్ ఓకేనా? లైట్ లేదు.
మంచి సినిమాలు తెస్తున్నావు, నా స్టూడియో నా ఫర్నిచర్ ఏం కలదు యూజ్ చేసుకో, నా బ్యానర్ మీద నువ్వు సినిమా చేయి అని నన్ను ఎంతో ప్రోత్సహించి ఆదరించి అనేక సమయాల్లో నాకు సహాయ సహకరించిన మహానుభావుడు అండి. ఈవేళ నో రిగ్రెట్స్ సార్. ఆయన దగ్గర నిండు నూరేళ్ళు ఒక 80 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనిపించాడు. ఓ మూవీ మొగలు అనిపించుకున్నాడు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడైనా భారతదేశమే కాదు ప్రపంచంలోనే గొప్ప నిర్మాతలు ఆయన ఒక నిర్మాత అయ్యి అనేక మంది నిర్మాతలకు ఆయన స్ఫూర్తిదాత అయ్యాడు. అలాగే ఇవాళ ఆయన బిడ్డలు సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు, మనోడు రాణా గారు అనేక మంది ఇవాళ గొప్ప పొజిషన్ ఉన్నారండి. సో ఈ వయసులో ఆయన చనిపోవడం అనేది బాధ, ఎవరికైనా బాధని మనిషి చనిపోతే, కానీ ఆయన పరిపూర్ణ జీవితం అనిపించాడు. హెచ్ఓడి లాట్. సో గాడ్ బ్లెస్ హిస్ సోల్. కొన్ని మంత్స్గా ఈజ్ బీన్ సఫరింగ్ ఆఫ్ క్యాన్సర్. ఈరోజు మధ్యాహ్నం 2:30కి హీ లెఫ్ట్ హిస్ బాడీ. హీ హ్యాడ్ ఎ వెరీ పీస్ఫుల్ డెత్. రేపు పొద్దున 9 గంటల తర్వాత నుంచి రామానాయుడు స్టూడియోస్లో నాన్నగారు బాడీ పెడతాం. రేపు మధ్యాహ్నం 3 తర్వాత విల్ బీ పర్ఫార్మింగ్ హిస్ లాస్ట్ రైట్స్.
సైడ్ జరిగింది. తిరుపతి బాబుల ఫాదర్ లేదా? ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన రోజు అండి. ఎందుకంటే రామనాయుడు గారు మాలాంటి ఎంతోమంది వ్యక్తులకి ఒక దారి చూపించిన మనిషి. నేను ఫస్ట్ చెన్నైకి వెళ్ళినప్పుడు రామనాయుడు గారి ఆఫీసు నుంచి బయట నుంచి చూసి రామనాయుడు గారు అంటే ఇలా ఉంటారు. ఆయన్ని చూడలేదు, ఆయన ఆఫీస్ చూశాను. కానీ ఈ రోజున ఆయన చనిపోయారు అంటే చూడడానికి రావడం నిజంగా చాలా బాధగా ఉంది. ఆయన పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద తీరని లోటు. ముఖ్యంగా మీడియా అంటే ఆయన ఎంతో అభిమానంగా, చాలా గౌరవంగా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసేవారు. ఎక్కడ ఏ సినిమాకైనా మీడియాకి చాలా బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అలాంటి నాయుడు గారు లేకపోవడం మీడియా అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. నాయుడు గారితో ఎప్పటి నుంచో ముందడుగు దేవత, అప్పటి నుంచి నాయుడు గారితో నాకు ఎంతో సన్నిహిత బంధం ఉండేది. సురేష్ ప్రొడక్షన్స్లో ఎన్నో సినిమాలకి పిఆర్ఓగా చేశాను. జర్నలిస్ట్గా ఆయన నన్ను ఎంతో ఆదరించారు, అభిమానించారు. అలాగే చాలామంది కొత్త జర్నలిస్టులు కూడా ఆయన ప్రోత్సహించారు. ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లకి, ఎంతోమంది ఆర్టిస్టులకి ఆయన లైఫ్ ఇచ్చారు, ఎంతోమంది టెక్నీషియన్స్కి. వాళ్ళ సురేష్ ప్రొడక్షన్స్ అనేది ఒక మహాశక్తిగా ఎదిగింది. ఆయన కుమారులకు డిసిప్లిన్ని మరి లొకేషన్ చేయండి. చెప్పండి చెప్పండి. ఫోన్ చేయ రాము. ఓకేనా? సిగ్నల్ వచ్చినా సార్? దయచేసి ప్లీజ్ పక్కన బస్ హలో రెండు కెమెరాలు కాదు. ఒక పక్క
ప్లీజ్ ప్లీజ్ అన్నా ఒక్క చాలు. సైడ్ సార్ 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 మీరు సైడ్కి రావాలి. సైడ్ కెమెరా ఫ్యామిలీ పొలాల కాడ వచ్చింది మనకు అడ్డం. అవసరం కంగారు పడతాయి ఇంట్లో అక్కడ విధులు పోతున్నాయి. రామనోడు ఎక్కడ ఉండే చనిపోయింది ఆయన. మళ్ళీ చెప్తా. మీరే కదా గోల్డెన్ ఎరా తెర మెల్లమెల్లగా పడిపోతోంది. స్వర్ణయుగంలో వచ్చాం, స్వర్ణయుగంలో పెరిగాం. ఆ స్వర్ణయుగం అలా తెర పడిపోతుందని భయం కలుగుతోంది నాకు. ఒక్కొక్కరుగా ఎవరైతే ఈ సినిమా పరిశ్రమ కోసం శ్రమించారో, తెలుగు సినిమా పరిశ్రమ జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఉండాలని ఆలోచించారు. అటువంటి మహనీయులు ఒక్కొక్కరు తెరమరుగైపోతుంటే శూన్యం మిగులుతుందేమో అనే బాధ. మరొక వైపు నుంచి కొత్త తరం మళ్ళీ ఇంత గొప్ప తరాన్ని సృష్టించుందనే ఆశ. రామానాయుడు గారు ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్, ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్. ఆయన ఒక వ్యవస్థ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక సినిమా, 2 సినిమాలు, 10 సినిమాలు తీస్తే చాలా గొప్ప. 100 సినిమాలు తీస్తూ అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి సినీ మొఘల్. ఒక్క తెలుగు రంగానికి కాదు, ఇండియన్ సినిమాకి ఓన్లీ మొఘల్ రామానాయుడు. అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఈ 3 months నేను ఉన్న దాంట్లో నేను చూసుకుందంతా ఏంటంటే, ఆయన ఒక ఇండస్ట్రీలో గ్రేట్ మ్యాన్ మాత్రం కాదు, ఒక ఫ్యామిలీ ఎలా నడపాలి. ఆయన వచ్చి చాలా మంది చూసినాను, ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళతో మర్చిపోతారు. కానీ ఆయన ఊర్లో ఉన్న చుట్టాలు అందరూ ఆయన దగ్గర తీసి వాళ్ళందరికీ బ్రతుకు తెరువు చూపించిన ఆయన ఈజ్ అ కంప్లీట్ మ్యాన్. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ డాటర్ ఇన్ లాస్ కానీ ఆయన ఎంత బ్రహ్మాండంగా చూసుకున్నారంటే, లవ్ అండ్ అఫెక్షన్ కూడా ఈ ఫ్యామిలీ నుంచి, రామానాయుడు గారి నుంచి మనం నేర్చుకోవాలి. అండ్ ఆయనకి ఇవ్వాల్సిన అన్ని మర్యాదలు మనం అందరూ ఇవ్వాలి. ఎందుకంటే ఒక మనిషిగా మన బతకడం ఇలా బతకాలి అని ఎంతోమంది ఆశలు పెట్టుకుంటారు. అలా బతికిన ఒక కంప్లీట్ మ్యాన్ రామానాయుడు గారు. ఆయన సోల్ తెలుగు సినిమా పరిశ్రమకి చాలా దుర్దినం. సినిమా పరిశ్రమకు నిలువెత్తు నిదర్శనం.
తెలుగు సినిమాకు పర్యాయ పదంగా ఉన్నటువంటి రామానాయుడు గారు ఇక మనకు లేరు అనేది జీర్ణించుకోలేటువంటి సత్యం. ఈ చేదు దిగమింగక తప్పదు. రామానాయుడు గారు నా వరకు నాకు పితృ సమానం. మా అనుబంధం 30 ఏళ్ళ పైగా ఉంది. ఎప్పుడు కనిపించిన నన్ను పేరుతో కాకుండా రాజా అంటూ చాలా ముద్దుగా పలకరించేవారు, పిలిచేవారు. ఆయన కళాపిపాసి. సినిమా అంటే ఆయనకి పిచ్చి. సినిమా తప్ప మరొక ధ్యాస లేనటువంటి వ్యక్తి ఆయన. రాజ్ కపూర్ అనేవారని విన్నాం మనం. ఐ బ్రీత్ సినిమా, ఐ డ్రింక్ సినిమా, ఐ లివ్ సినిమా. టోటల్ సినిమాయే తన ప్రపంచం అని ఆయన అనేవారు. ఆ తర్వాత ఒక రామానాయుడు గారి గురించే మనం చెప్పుకోవాలి. సినిమాయే సర్వస్వం, సినిమాయే తన జీవితం. చాలాసార్లు సురేష్ గారు అంటుండేవారు నాతో రామన్ తండ్రి గారి గురించి, మీరే చెప్పండి ఇంకా సినిమాలు తీయటం మానేయమని. నేను అదే మాట అన్నాను, ఇక మీరు రిటైర్ అవ్వచ్చు కదా, ప్రశాంతంగా మీరు మనవలతో ఉండొచ్చు కదా, ఎందుకు ఇట్లా కష్టపడతారంటే, రాజా సినిమాలు చేయటం తీయటం నేను మానేస్తే ఇక నా జీవితం ఆగిపోయినట్లు ఉంటుంది. ఆఖరి శ్వాస వరకు కూడా సినిమాలు చేస్తూనే ఉండాలి, తీస్తూనే ఉండాలి నా అంటూ ఆయన సినిమా మీద తనకున్న మక్కువని ప్రేమని ఆ రకంగా చెప్పుకున్నారు. చివరి వరకు కూడాను సినిమాయే సర్వస్వం, సినిమాయే తను అన్నట్లుగా ఆయన సినిమాలు తీస్తూ వచ్చారు. అది ఒక తెలుగు సినిమాలోనే కాదు, యావత్ భారతదేశంలోని అన్ని భాషల్లోనూ ఆయన సినిమాలు తీయటం అనేది రేర్ ఫీట్. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కానటువంటిది. అది ఒక రామానాయుడు గారికే సాధ్యమైంది. అన్ని భాషల్లోనూ భారతదేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయటం అన్నది ఆయన ఒక్కరికే చెల్లింది. అది మనందరం గర్వించదగ్గటువంటి గొప్ప విషయం. అది అలాంటి రామానాయుడు గారు ఈ రోజున మనకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. చిత్ర పరిశ్రమలోనే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కూడా ఒక లెజెండ్గా నిలబడి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా చిత్రాలను నిర్మించిన ఏకైక నిర్మాత శ్రీ రామానాయుడు గారు. దాదాపుగా 135 చిత్రాలని నిర్మించి ఇంతవరకు ఎవరో చేయని ఆ సాహసాన్ని చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానాన్ని ఏర్పరచుకున్న రామానాయుడు గారు వాళ్ళ లేరు అనే మాటని నమ్మలేని స్థితిలో ఉన్నాం. కొద్ది రోజులుగా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, ఏ రోజో ఒక రోజున ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని కొంతవరకు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నా కూడా ఇవాళ మధ్యాహ్నం ఈ వార్త తెలియగానే ప్రతి ఒక్కరం కూడా షాక్ ఫీల్ అయ్యాం. పరిశ్రమలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తమ కుటుంబంలో ఉన్న వ్యక్తి పోయారు, మా పరిశ్రమలో ఒక పెద్ద ఆయన చనిపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బాధపడుతున్నారు. సినిమాని ఆయన ఎంత ప్రేమిస్తారో చెప్పడానికి వెళ్ళేది. ఒక సినిమాకి సబ్జెక్ట్ సెలెక్ట్ అయిన కాడించి దానికి మాటలు రాయించుకోవడం కానీ, సంగీతం చేయించడం కానీ, తర్వాత సీన్లు నడిపించడం కానీ, ఆ షూటింగ్ జరిగేటప్పుడు కూడా ఆయన కూడా ఒక సినిమా కార్మికుడిలాగా మరి ఆ లైట్లు నడపడం కానీ, ట్రాలీలు తోయటం కానీ, ప్రతిదీ కూడా దగ్గరుండి తను ఏమనుకున్నాడో అది దగ్గరుండి తీయించుకునేటప్పుడు గొప్ప వ్యక్తి. అలాంటి మహనీయుడి వాళ్ళు లేరు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగానికి కూడా వెళ్ళి నేను ఇంత కష్టపడి ఈ రాజకీయ రంగంలో చేసేదానికంటే సినిమా రంగంలో ఉంటేనే నేను ఎక్కువ చేయగలను అని నమ్మి మళ్ళీ సినిమా రంగానికి తిరిగి వచ్చిన వ్యక్తి ఆయన. రాజకీయ రంగంలో కూడా ఒక ఎంపీగా ఉండి ఎన్ని సేవలు చేయాలో ఒక ఎంపీ అనే వ్యక్తి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఎంత సేవలు చేయాలో కూడా చేసినటువంటి వ్యక్తి రామారెడ్డి గారు. మన ఆంధ్ర రాష్ట్ర తెలుగు పరిశ్రమకే కాదు, మొత్తం యావత్ భారతదేశం యొక్క సినిమా పరిశ్రమకి చాలా దుర్దినం. ఎందుకంటే దేశంలోనే పేరుగాంచిన ఒక లెజెండ్, చరిత్రకారుడు, సినిమా చరిత్రకారుడు, నిర్మాత వేరు, నిర్మాతలు వేరు, చరిత్ర సృష్టించిన వాడు వేరు, లెజెండ్ ఆయన కోల్పోయింది సినిమా పరిశ్రమ. రామానాయుడు గారి గురించి చెప్పాలంటే చాలా అసలు మనకి
విషయాలు చాలా ఎన్నో చెప్పాలి. ముఖ్యంగా నాకు ఆయనకి అనుబంధం ఒక నిర్మాతగాను ఒక ఆర్టిస్ట్గాను కాదు, క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఎక్కడెక్కడ పని నా పని కాదు. సర్వ విషయాల్లోనూ ఒకరికొకరు కూలంకషంగా చర్చించుకుంటూ మాట్లాడుకుంటారు. ఎన్నెన్నో వ్యవహారాలు చేసుకున్నాం. అవన్నీ తలపుకొస్తే ఇప్పుడు ఏడుపు కూడా ఆగట్లేదు అనుకుంటాం. కానీ ఇంకా ఉండుంటే ఆయన సఫర్ అయ్యేవారు. ఆయన నిజంగా చాలా అదృష్టవంతులే. నాన్నగారు లాగా వాళ్ళు సెలబ్రిటీస్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దే లైఫ్. మనం అలాగే గుర్తుంచుకోవాలి వాళ్ళని. ఐ హోప్ రాజేష్ రుద్న, సురేష్, వెంకటేష్, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దే ఫైండ్ ద స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ ది సిచ్యువేషన్. He's a legend only. He's a legend. He's a great film personality. More than anything, బాధ డెఫినెట్గా ఉంటుంది. కానీ హీ లివ్డ్ హిస్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. చాలా హిస్ లైఫ్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆయన లైఫ్ సో పాజిటివ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. బికాజ్ హీ లివ్ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్. ఎంతో ఎత్తుకెదిగారు. వెరీ రేర్గా అలా ఉంటారు. సో యూ షుడ్ సెలబ్రేట్ హిస్ లైఫ్. And I'm sure his family will find the strength also, and we should all Telugu people anta let's celebrate his life. రామానాయుడు గారి గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయం. కానీ ఈరోజు ఈ భగవంతుడు ఇలా చేశాడంటే చాలా బాధాకరంగా ఉంది. ఈజ్ ఎ సెలబ్రిటీ, స్టార్ ప్రొడ్యూసర్. అందరికీ, కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి, అందరికీ సమానంగా చూసుకొని తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరు చేసిన స్టార్ ప్రొడ్యూసర్ ఆయన. నాకు కూడా ఒక తాత మనవడు అన్న పిక్చర్లో అవకాశం ఇచ్చారు. అప్పుడు నాకు బాగా క్లోజ్ అయిపోయారు. అలాగే ఈరోజు ఇలా జరిగిందంటే నేనేం మాట్లాడను. కానీ ఆయన ఆత్మానికి భగవంతుడు శాంతి కలిగించని కోరుకొని ఆయన మాట్లాడారు. భారతీయ సినిమాకి సంబంధించి ఒక అనర్ఘ రత్నం రామానాయుడు గారు. కొంతమందికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. దీనికి సినిమా అనేదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అలా బతికిన మహానుభావుడు. నేను ఆయన సినిమాలు చాలా చేశాను. అందులో ఒక్క సినిమాలో రామానాయుడు గారు ఊరు కారంచేడు కూడా వెళ్ళి చేయడం ఒక అనుభూతి. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం రామానాయుడు గారికి ఒక పేజీ ఉంటుంది. ఆయనది ఒక పరిపూర్ణ జీవితం. ఒకసారి షూటింగ్లో ఏదో డేట్ల విషయం మాట్లాడుతూ అక్కడ పక్కన గ్లాస్ పడి ఉంటే ప్రొడక్షన్ వాళ్ళని పిలిచి ఆ ఖాళీగా గ్లాసును తీసేయమన్నాడు. అంత విషయంలోనూ ఆ చిన్న విషయం పట్టించుకున్నాడు ఏమిటో అనుకున్నా. ఇంత చేస్తే ఆ సినిమా తన సినిమా కాదు, వేరే వాళ్ళ షూటింగ్. అంటే ప్రొడ్యూసర్ల పట్ల అంత, అంటే ఒక ప్రొడ్యూసర్ అలా ఉండడం అనేది నిజంగా అది మనం ఊహించలేని విషయం. అందరికీ నమస్కారాలు. ఈరోజు రామానాయుడు గారు చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. సినిమాలే జీవితంగా ఎంచుకొని ఆయన సినిమాల్లో సర్వస్వం కూడా కష్టపడ్డాడు. ఒక ఆశయాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ ఆశయం ప్రకారం ఆయన చూస్తే 149 సినిమాలు తీయడం, అందులో కూడా భారతదేశంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉంటే అన్ని లాంగ్వేజెస్లో సినిమా తీయాలని 13 లాంగ్వేజెస్లో సినిమాలు తీశాడు. ఇలాంటి చరిత్ర ఎవరు సృష్టించలేరు. అలాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి రామానాయుడు గారు.
అదే మాదిరిగా ఆయన ఒక మామూలు గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఆయన సినిమా రంగంలోకి రావడం, మొదటి సినిమా రాముడు భీముడు తీయడం, అది సూపర్ హిట్ కావడం, అక్కడి నుంచి తిరుగులేని శక్తిగా సినిమా రంగంలో తయారయ్యారు. ఆయన ఎప్పుడు కూడా నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేశారు. ఒక పక్క సినిమాలు తీస్తూనే సామాజికంగా కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అనేక సేవలు అందించిన వ్యక్తి. కొంతకాలం రాజకీయాల్లో కూడా వచ్చారు. రాజకీయాల్లో కూడా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మేము ఆయన ఆహ్వానించాం. నాకు రాజకీయాలపైన ఆసక్తి లేదని చెప్పారు. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి కార్యక్రమం చూసిన తర్వాత మీరు బాగా చేస్తున్నారు, నేను కూడా సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది, నేను కూడా రాజకీయాల్లోకి వస్తానంటే నేను పిలుస్తానే వచ్చాడు. తద్వారా ఆయన ఎంపీ కావడం, ఎంపీ అయిన సమయంలో కూడా చాలా సిన్సియర్గా పనిచేశాడు. టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటే అక్కడ సేవాభావంతో పనిచేశారు. వెంకటేశ్వర స్వామి అంటే అనలేని భక్తి. ప్రతి ఒక్క సినిమా తీసిన తర్వాత ముందు మొదటి రీల్ తీసి అక్కడ పెట్టిన తర్వాత రిలీజ్ చేసే వ్యక్తి. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి మీద ఎంతో అభిమానంతో ముందుకు పోయారు. అదే కాకుండా ఇక్కడ స్టూడియో కట్టడం, తర్వాత విశాఖపట్నంలో కూడా స్టూడియో కట్టి ఆయన ఎప్పుడు కూడా విశాఖపట్నాన్ని బాగా డెవలప్ చేయాలి, ఆ స్టూడియో కూడా బాగా డెవలప్ చేయాలి. ఇక్కడ హైదరాబాద్లో ఏ విధంగా స్టూడియో ఉందో దీనికంటే కూడా అక్కడంతా సీ కోస్ట్ ఉంది, బ్రహ్మాండంగా ఉన్నాయి, అక్కడ బాగా డెవలప్ చేయాలని చెప్పి అన్ని విధాల ప్రయత్నం చేసిన వ్యక్తి రామానాయుడు గారు. ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే అనేక అవార్డులు వచ్చాయి. అవార్డులకు ఆయన రాణించారు. ఎస్వి యూనివర్సిటీలో ఆయనకు పిహెచ్డి డాక్టరేట్ రావడం, అదే మరిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం, అదే కాకుండా ఆయనకు మీరు చూస్తే పద్మ విభూషణ్ రావడం, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అయితే బోలెడన్ని అవార్డ్స్ అన్నీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఇవే కాకుండా ఇంకా చాలా అవార్డ్స్ ఆయన తీసుకున్నారు. రామానాయుడు చనిపోవడం అంటే సినీ ఫీల్డే కాదు, ప్రజానీకం అంతా కూడా బాధతోటున్నారు. సినీ ఫీల్డ్ను చెన్నై నుంచి హైదరాబాద్కు తరలించి లోపల ప్రముఖ పాత్ర రామానాయుడు గారు నిర్వహించారు. ఆయన పేరు మీద రామానాయుడు స్టూడియో పెట్టి చాలామంది కళాకారులకు, కళా పోషకులకు, నిరుద్యోగ యువకులకు చాలా అవకాశాలు కల్పించాడు. ఈరోజు రామానాయుడు చనిపోయిండు అనేది ఎంత బాధ ఉన్నదో, అటువంటి సినిమాలకి వస్తావా రావా అనే బాధ కూడా ప్రజల లోపల ఉన్నది. మంచి స్ఫూర్తి, సామాజిక స్ఫూర్తితోటి చాలా మటుకు ఫిలిమ్స్, 149 ఫిలిమ్స్, ఎన్ని అవార్డు రావాలో దేశం మీద అన్ని అవార్డులు వచ్చినాయి. ఎన్ని భాషలు ఉన్నాయో భారతదేశంలో అన్ని భాషలలో కూడా సినిమా తీయటం అంటే రామానాయుడు స్ఫూర్తి తీసుకొని ఆయన కొడుకులు కూడా మనమల్ని కూడా అదే కార్యక్రమం చేయటం కూడా చాలా సంతోషం. నేను ఒకటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
Thank you.